నాయకులు ఒక నిమిషం మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏదైతే కోదాడ నియోజకవర్గంలో లాకప్ డెత్తులో మరణించినటువంటి కర్లా రాజేష్ గారి మృతికి కారకులైన ఆఫీసర్సు, అదేవిధంగా దాని వెనుక ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ క్రీడను ఎండగట్టి ఆఫీసర్లకు తగిన రీతిలో ఖచ్చితంగా శిక్షను విధించాలని, ఆ కర్లా రాజేష్ కుటుంబానికి ఖచ్చితంగా ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియానే కాదు, వారికి పర్మనెంట్గా ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కొన్ని రోజులుగా ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణన్న గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇప్పుడు కోదాడలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంఎస్పి పార్టీ ఇన్ఛార్జ్ సోమన్న గారి సభాధ్యక్షతన ఇక్కడికి వచ్చినటువంటి సబ్బండ కులాలకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు నా సామాజిక ఉద్యమాభివందనం తెలియజేసుకుంటున్నాను. అందరూ మాట్లాడారు, ఇక ముందు కృష్ణన్న కూడా మాట్లాడతాడు కాబట్టి నేను ఒకటి తెలియజేస్తున్నా. గొంతులు, ప్రశ్నించే గొంతులు, ధిక్కార స్వరాలు ఎప్పుడైనా ఒకటే రకంగా ఉండాలి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ రకంగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ రకంగా, ఆ రకంగా ఉంటే అవి ధిక్కార స్వరాలు కాదు, ప్రశ్నించే గొంతుకలు కావు. అయ్యా, ఆ రోజు ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో మరియమ్మ గారు లాకప్ డెత్ అయితే అనేక రకాల గొంతులు లేచినాయి, అనేక రకాల ప్రజా గొంతుకలు లేచి ప్రభుత్వాన్ని నిలదీసినాయి, లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వారిని నిలదీసినాయి. మరి ఈరోజు ఇక్కడ ఏదైతే కోదాడ నియోజకవర్గంలో మన కర్లా రాజేష్ లాకప్ డెత్ అయితే అదే ప్రశ్నించే గొంతులు, ధిక్కార స్వరాలు మరి ఎడిపోయినాయో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరాధ్య ఏదైతే అగ్రకుల రాజకీయ క్రీడ నడిపిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఉత్తమ్ పద్మావతి గారిని కానీ ప్రశ్నించేటందుకు ఎందుకు నోరు లేస్తలేమో నాకైతే అర్థమవుతలేదు. దయచేసి మన ధిక్కార స్వరం పేదల పక్షాన ఉండాలి తప్ప ప్రశ్నించే గొంతుకు అనేది పేదల పక్షాన ఉండాలి, బడుగు బలహీన వర్గాల ఉండాలి. అలాంటి గొంతుకే మన మందకృష్ణన్న. ఈరోజు ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ కుల సంఘం అయినా, అది మాదిగైనా, మాలైనా, దాసరైనా, బయళ్ళైనా, వడ్రంగైనా, ఒడ్డరైనా, మంగళైనా, చాకలైనా, కుమ్మరైనా, కమ్మరైనా, మైనార్టీ అయినా, లంబడైనా, ఎవరైనా కూడా నాకు కులం ముఖ్యం కాదు, వర్గం ముఖ్యం కాదు, రాజకీయ ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం కాదు, వారికి జరిగిన అవమానం, వారికి జరిగిన అన్యాయమే నాకు ముఖ్యం అని చెప్పి తెగించి కొట్లాడి బరిగీసి న్యాయం అయ్యేంత వరకు మందకృష్ణన్న గారు ఉంటాడు. ఆయనకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం తోడుగా ఉంటామని చెప్పి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ కర్లా రాజేష్ గారికి, జోహార్ కర్లా రాజేష్ గారికి. వదిలాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, వదిలాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, వదిలాలి మందకృష్ణన్న గారి నాయకత్వం, వదిలాలి మందకృష్ణన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు.